Yeah, good afternoon, everyone. Yeah, good afternoon. Good afternoon, sir. Yeah, we are dealing a foundational course, foundational in the sense a skill development course, business communication. Uh, how much we have dealt? Do you remember? మనం ఎంత చెప్పుకున్నామో do you remember? This is a weekly two classes we run. So last previous class, what did we discuss? ఏం డిస్కస్ చేసాం? Can you remember? Could you remember? మీకు గుర్తు లేకపోతే నేను చెప్తాను, డోంట్ వరీ. వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ సిలబస్. అంటే ఏం సిలబస్ ఉంటుందో ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ప్లస్ ద డెఫినేషన్ ఆఫ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ అంటే ఏంటో చూసాం. అండ్ ది ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ వీ హ్యావ్ సీన్ దాట్. సో మనం ఈరోజు అసలు కమ్యూనికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈజ్ దట్ ఓకే? అది ఓకేనా? Okay, sir. Yeah. So in previous class we have discussed the definition. Let us tell me again. Let me say again the definition for communication. The communication means the exchange of information uh, in a multiple way, such as maybe text message, or maybe speaking, maybe in a diagram form, or maybe in a video format, or a letter format, maybe written, speaking, or telephone way. So that is called communication. So if we communicate effectively, if that the process is very effective, then we call it is a effective communication. So to make a communication process, we need certain things to know to follow the communication. We see today what are the things we need to follow communication. ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే మనం ఏమేమి చూడాలో చూద్దాం. సో చూసే ముందు మిమ్మల్ని ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను. You think and tell me. See, whatever the questions I ask, they are only for to mean to motivate you. మిమ్మల్ని మోటివేట్ చేసి మీ దగ్గర నుంచి ఆన్సర్స్ తెప్పిద్దామనే ఉద్దేశం తప్పించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, దట్స్ నాట్ మై ఇంటెన్షన్. అది నా ఉద్దేశం కాదు. యా, ఒక కమ్యూనికేషన్లో ఏమేమి ఉండాలి అంటే, ఒక కమ్యూనికేషన్ సమాచారం ఒకరి నుంచి ఒకరికి వెళ్ళింది అంటే ఏమేమి ఉండాలి ఆ సమాచారం జరగాలి అంటే? యా, హర్షవర్ధన్ ఈస్ సేయింగ్ సంథింగ్. నో, ఈస్ నాట్ టాకింగ్. ఏమేమి ఉండాలి ఒక కమ్యూనికేషన్ సక్సెస్ఫుల్ గా జరగాలి అంటే? యా, ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎన్ ఆన్సర్. ముందు ఒక ఇన్ఫర్మేషన్ ఒక చోటు నుంచి ఇంకొకరు వెళ్ళాలి అంటే ఏమి ఉండాలి? కమ్యూనికేషన్ ప్రాసెస్ లో ఏమేమి ఉండాలి అని అడుగుతున్నాను. ఇంట్రెస్ట్ కలిగించాలి సార్. ఓకే, ఇంట్రెస్ట్ కలిగించాలి. యా, ఇంట్రెస్ట్. అసలు ఆ ప్రాసెస్ లో ఎలా జరుగుద్ది అని అడుగుతున్నాను. అంటే జనరల్ గా మీకు ఉదాహరణకి సపోజ్ ఒక కమ్యూనికేషన్ చేరవేయాలి మీకు. ఇప్పుడు నేను ఈ రేపటి నుండి కాలేజీ ఉండదు, ఆన్లైన్ క్లాసులు జరుగుతాయని చెప్పాలి. ఇది చెప్పాలి అంటే ముందు నేను ఉండాలి, అంటే చెప్పేవాడు సెండర్ ఉండాలి. తర్వాత తీసుకునే వాళ్ళు మీరు ఉండాలి, అంటే రిసీవర్ ఉండాలి. ఈ మధ్యలో నేను ఏ విధంగా మీకు చెప్పాలి? ఆన్లైన్లోనా, లేదా టెలిఫోన్లోనా, లేదా లెటర్ రాసి ఇంటికి అడ్రస్ పంపాలా? ఎలా చెప్పాలి? అది అంటే ఛానల్ ఉండాలి. నా మెసేజ్ నేను రాసుకొని చెప్పాలా, లేదా మాటల ద్వారా చెప్పాలా? అంటే క్లియర్ కట్గా మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో అలా నేను రాసుకోవాలి.
మీరు దాన్ని మళ్ళీ సారీ ఏం చెప్తున్నారని అర్థం చేసుకోవాలి. చివరిలో అర్థమైందో లేదో మీరు నాకు చెప్పాలి. ఇది ప్రాసెస్ కదా. దాన్ని మనం ఈరోజు చూద్దాం. అంటే ఒక కమ్యూనికేషన్లో ఎవరెవరు పాల్గొంటారు. సో కమ్యూనికేషన్లో ముఖ్యంగా సెండర్ ఈజ్ ద ఇంపార్టెంట్. ఎందుకు పంపించేవాడు ఇంపార్టెంట్? కెన్ యూ టెల్ మీ వై ద సెండర్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఇన్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్? Can you explain, can you tell at least a single sentence why is the sender is very important? Can anybody tell why is the sender is so much important in communication process? Yeah, it seems you are thinking about it. It's yeah, no problem. So sender is very much important. That means he has the message. The sender has kept the message with him. So without the sender you cannot pass the message. మనకి సెండర్ అనేవాళ్ళు లేకపోతే అక్కడ ఉన్న మెసేజ్ని ఎవరు అందిస్తారు? సపోజ్ నేను మీకు చెప్పాలి, నేను లేను, ఇక్కడ మెటీరియల్ ఉంది, ఓకే, మీకు ఎవరు చెప్తారు? గూగుల్ మీటే మీకు చెప్పేస్తుందా? అంటే దిస్ గూగుల్ మీట్ ఈస్ ద ఛానల్. అదే మీటింగ్ పెట్టేసుకొని మీకు చెప్పలేదు కదా. అంటే సెండర్ హ్యాస్ ద మెసేజ్. ఇప్పుడు ఈ క్లాస్ నా దగ్గర ఉంది, ఎందుకని? బికాజ్ ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ టు షేర్ విత్ యూ. దట్ మే బి ఏ క్లాస్, దట్ మే బి ఎనీ ఇన్ఫర్మేషన్. అది మేబీ మీకు మాటలతో చెప్పచ్చు, లేదా ఒక టెక్స్ట్ చూయించి చెప్పచ్చు, పీపీటీ లేదా వెబ్సైట్ ఇమేజెస్. నేను ఏదో విధంగా మీకు అర్థం కావడం కోసం ట్రై చేస్తాను. సో సెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ నేను ఎలా ఇంపార్టెంటో, సో ఎనీ పర్సన్ హూ ఈజ్ సెండింగ్ ద ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ హీ హ్యాస్ ద ఇన్ఫర్మేషన్. ఇంకోటి చూడండి, నెక్స్ట్ ఇంపార్టెంట్ ఎవరు? రిసీవర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డూ యూ నో దట్? నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది, నేనున్నాను, మీరు ఎవరు అటెండ్ అవ్వలేదు, నేను ఎవరికి చెప్పగలను? సో రిసీవర్ అంటే ఎవరొకరు ఉండాలి కదా. సో రిసీవర్ ఈజ్ ది నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్టర్ ది సెండర్. సెండర్ తర్వాత అంత ప్రయారిటీ ఎవరికి ఉంటుంది సార్ అంటే రిసీవర్కి ఉంటుంది. అంటే మీకు ఎవరైతే ఈ ఇన్ఫర్మేషన్ని తీసుకుంటారో, ఎందుకు అంటే ఇక్కడ మిమ్మల్ని ఎగ్జాంపుల్ చెప్పానంటే ఇది ఒక కమ్యూనికేషన్ ప్రాసెస్. నేను టీచింగ్ను కూడా నా నుంచి మీకు ఎలా ఇవ్వగలుగుతున్నాను? మీరు రిసీవ్ చేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఇన్కేస్ మీరు మాట్లాడినప్పుడు నేను రిసీవ్ చేసుకుంటాను, అప్పుడు మీరు సెండర్ అవుతారు, నేను రిసీవర్ అవుతాను. సో ఇక్కడ ఎందుకు రిసీవర్ చాలా ఇంపార్టెంట్ అంటే, ఒక వ్యవస్థలో, ఒక బిజినెస్లో ఒకవేళ రిసీవ్ చేసుకునేది తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది అంటే ఆ వ్యవస్థ యాక్సిడెంట్ జరగడానికి అవసరం ఉంది. సపోజ్ చూడండి, మీరు ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మీకంటే ఇంతకు ముందు పనిచేసిన ఒక వ్యక్తి, ఏ షిఫ్ట్ వ్యక్తి మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వెళ్ళాలి. ఎందుకని? పలానా ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయింది, దాన్ని ఆన్ చేయొద్దు అని మీకు చెప్పాలి. చెప్పకుండా వెళ్ళిపోయాడు. లేదా మీకు చెప్పాడు 2వ నెంబర్ ట్రాన్స్ఫార్మర్ పనిచేయడం లేదు అని. మీరు అది 12వ నెంబర్ అనుకున్నారు, వెళ్ళి 2వ నెంబర్ ఆన్ చేశారు. అంటే మీరు సరిగా వినలేదు. అంటే రిసీవర్ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో చూడండి. సెంటర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకొని, అనలైజ్ చేసుకొని, అతను ట్రాన్స్ఫార్మర్ అన్నాడా, కేబుల్ అన్నాడా, జాగ్రత్తగా విని అది ఎగ్జిక్యూట్ చేయకపోతే ఏమవుతుంది? ఇక్కడ షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం. అంటే కమ్యూనికేషన్ అది ఎక్కడైనా కావచ్చు, అది ఒక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటే కాదు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మీ ఇంట్లో కావచ్చు. చూడండి, ఒక్కోసారి మనకు కూడా కమ్యూనికేషన్ గ్యాప్ రావడం వల్ల వాళ్ళు ఏదో చెప్తారు, మనం ఏదో వింటాం, దానివల్ల మిస్అండర్స్టాండ్ అయ్యి ఏదో జరుగుతుంది. సరే, చిన్నదైతే పెద్ద ప్రాబ్లమ్స్ రావు. అదొక పెద్ద విషయం అనుకోండి, చాలా కాన్సిక్వెన్సెస్ విల్ బి డిఫరెంట్. సో రిసీవర్ ఈజ్ ది అట్మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఆఫ్టర్ ది సెండర్. సెండర్ తర్వాత రిసీవ్ చేసుకునేవాడు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. అక్కడ ఎవరైనా ఉండొచ్చు.
నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పర్సన్? ఓకే, వీళ్ళిద్దరు తర్వాత ఇంకా పర్సన్స్ ఉండరు. ఇంకా ఎవరు ఉంటారు? ఉండొచ్చు, మీడియం పర్సన్స్ కూడా ఉండొచ్చు. తర్వాత ఏముంటుందంటే ఛానల్ ఉంటుంది. సో అంటే మీకు ఈ కనెక్షన్ ఎలా అయింది? ఇప్పుడు ఈ సెండర్కి రిసీవర్కి మధ్య, వీళ్ళ మధ్య ఎవరు కనెక్షన్ ఉన్నారు అంటే డైరెక్ట్ కాంటాక్ట్ ఉందా, ఆన్లైన్ మీటింగా, లేదా లెటర్ రాసి పంపారా? దీన్ని ఛానల్ అంటాం, ఛానల్. సో లేదా మీకు వీడియో రూపంలో చెప్పాడా, బొమ్మ చూపించాడా, దాన్ని మనం ఛానల్ అంటాం. ఓకే, ఛానల్. సో ఈ సెండర్ తర్వాత ఈ సెండరు ఒక మెసేజ్ని ఎన్కోడ్ చేస్తాడు. అంటే మీకు ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్గా చెప్తున్నాను, లేదు బొమ్మ చూపించాను అనుకోండి మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో దాన్ని ఎన్కోడ్ అంటాం. అంటే నేను బొమ్మలేసి చెప్పాలి అనుకొని మీకు బొమ్మ చూపించడానికి ఎన్కోడింగ్ అంటాం. అంటే నా మెసేజ్ని నేను ఎన్కోడింగ్ చేస్తాను. సో ప్రాసెస్ చెప్తున్నాను. ఇక్కడ ముందు సెండర్ నేనుంటాను, తర్వాత నా మెసేజ్ ఎన్కోడింగ్ అయి ఉంటుంది. సో నా మెసేజ్ ఎన్కోడింగ్ చేస్తాను, తర్వాత ఛానల్ ఉంటుంది, దాన్ని నేను గూగుల్ మీట్లోకి తీసుకెళ్తాను. తర్వాత ఏముంటుంది, డీకోడింగ్ అవుతుంది. ఎందుకని, రిసీవర్ తీసుకోకముందే దాన్ని డీకోడ్ చేసుకొని రిసీవర్ తీసుకోవాలి. సో దాన్ని డీకోడ్ చేసుకుంటాడు, రిసీవర్ తీసుకుంటాడు డీకోడ్ చేసుకొని. తర్వాత ఫీడ్బ్యాక్ ఉంటుంది. సో ఫీడ్బ్యాక్లో అర్థమైంది లేనిది సెండర్ అడుగుతాడు. చూడండి, మనకి ఒక్కోసారి ఈమెయిల్ వచ్చిన రిప్లై మనం ఇవ్వాలి. మెసేజ్ చూడండి, మీరు ఒకసారి వాట్సాప్లో కూడా రిప్లై పంపుతారు. దట్ ఈస్ ఫీడ్బ్యాక్. అంటే మీకు అర్థమైంది లేని. మీకు ప్రతిసారి చూడండి క్లాస్లో మీకు అర్థమైందా అని అడుగుతుంటాను. ఎందుకని, ఫీడ్బ్యాక్ మీరిచ్చే దాన్ని బట్టి నేను ముందుకు వెళ్తాను. అంటే క్లాస్ ముందు కొనసాగించాలా లేదా ఇంతవరకు ఆపేయాలా అనేది మీరిచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి ఆధారపడి ఉంటుంది. సో దట్ ఈజ్ కాల్డ్ ఫీడ్బ్యాక్. సో బిజినెస్ కమ్యూనికేషన్లో ప్రాసెస్ అని అడుగుతారు. మీకు ఇది 5 మార్కులకి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మీకు 5 మార్కులకు ఉంటుంది. సో వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ అండ్ రైట్ అబౌట్ ది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. అప్పుడు మీరు వాట్ ఈస్ ద కమ్యూనికేషన్ అన్నప్పుడు ది ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బిట్వీన్ 2 persons or between organizations is called communication. In spoken format or in written format or in video format, అది ఏ విధంగానైనా ఉండొచ్చు. The communication will be in either written or spoken or video format. ఈ విధంగా ఉంటుంది. అది దట్ ఈస్ ది డెఫినేషన్. తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాసెస్ అని రాస్తాం. దీనికోసం మీకు క్లియర్గా ఉండడం, ఈజీగా ఉండడం కోసం ఒక పిక్చర్ చూపిస్తాను. సో లెట్ మీ షేర్ my screen with you so that it will be very easy. And now you are seeing the process of communication. చూడండి, మీకు ఇక్కడ ఈ పిక్చర్ ద్వారా ఈజీగా మీకు అర్థమైపోతుంది. మనకి ఇంకా ఇమేజెస్ ఉంటే ఈజీగా అర్థమైపోతుంది. సో ఐ విల్ టేక్ ది ఇమేజెస్. So let us see the images. చూడండి ఎంత ఈజీగా ఉందో. ముందు సెండర్ ఉన్నాడా, తర్వాత ఆ మెసేజ్ని అతను ఎన్కోడింగ్ చేశాడు అనమాట. అంటే ఏ విధంగా పంపాలి, అతను వీడియో చూపించాలా, బొమ్మ చూపించాలా, అதாவது ఎన్కోడింగ్ అనమాట. నెక్స్ట్ మెసేజ్, దాన్ని మెసేజ్ ఫార్మాట్లో చేసుకుంటాడు. తర్వాత దాన్ని ఛానల్లో పెడతాడు. ఓకే, ఛానల్ అంటే ఇదే గూగుల్ మీటా, లేదా రైటింగ్లో లెటర్లో పంపాలా, ఫోన్ చేసి టెలిఫోన్లో చెప్పాలా, అంటే మిమ్మల్ని కనెక్ట్ చేసేదాన్ని ఛానల్ అంటాం. ఓకే, నెక్స్ట్ రిసీవర్. ఎవడైతే రిసీవ్ చేసుకుంటారో అతన్ని మనం రిసీవర్ అంటాం. ఓకే, అంటే ఎవరు, అవతల వ్యక్తి.
కమ్యూనికేషన్ మనం అవతలకి పంపించిన తర్వాత ఎవరు రిసీవ్ చేసుకుంటారో, ఇది ఎక్కడ మామూలుగా ఒక ఆర్గనైజేషన్లో టాప్ టు బాటమ్ ఉండొచ్చు. అంటే మేనేజర్ కింద వానికి చేయొచ్చు, లేదా కింద ఉన్న క్లయింట్ మేనేజర్కి చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక లోన్ తీసుకోవడానికి వెళ్ళాం, ఒక్కోసారి బ్యాంకులో డైరెక్ట్గా మేనేజర్తోనే మాట్లాడతాం కదా. లేదు, మేనేజర్ మనకు ఒక క్లయింట్ని కలవాలనుకుంటున్నాడు, సో డైరెక్ట్ మేనేజర్ కూడా క్లయింట్కి కాల్ చేయొచ్చు. సో ఈ విధంగా ఉంటుంది రిసీవర్. సో టాప్ టు బాటమ్ ఉండొచ్చు, లేదా బాటమ్ టు టాప్ ఉండొచ్చు. అంటే పై అధికారి నుంచి కిందికి ఉండొచ్చు, కింది అధికారి నుంచి పైకి కూడా ఉండొచ్చు. రిసీవర్ తర్వాత దాన్ని డీకోడింగ్ చేసుకుంటాడు, అంటే అర్థం చేసుకుంటాడు. చేసుకొని ఏం చేస్తాడు, మళ్ళీ ఇక్కడ చూడండి కనెక్షన్ ఉంది, ఇలా సెండర్కి ఫీడ్బ్యాక్ పంపిస్తాడు. నాకు అర్థమైంది మాస్టారు అని ఇలా డీకోడ్ అయిన తర్వాత ఇలా పంపించేస్తాడు. కనిపిస్తుందా? ఎస్ సార్, గ్రీన్ కలర్ లో ఉంది. యా, థ్యాంక్ యూ. సో ఎక్కడైనా అదే ఉంటుంది. ఇంకా సింపుల్గా అయితే ఇటు చూడండి ఏమన్నాడు ఈ బొమ్మలో, సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, డీకోడింగ్, రిసీవర్. అయితే ఈ ఫీడ్బ్యాక్ మర్చిపోయాడు ఈ బొమ్మలో. సో ఫీడ్బ్యాక్ అనేది కూడా ఉండాలి. ఓకే, ఇది చూడండి ఈ బొమ్మ, సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, ఛానల్, డీకోడింగ్, రిసీవర్, తర్వాత ఫీడ్బ్యాక్ ఇలా వెళ్తుంది చూడండి. అంటే నాయిస్ కూడా ఉంటుంది ఛానల్లో. ఒక్కోసారి చూడండి, మీరు గూగుల్ మీట్ పెట్టినప్పుడు మీకు అప్పుడప్పుడు నాయిస్ రావడం లేదా? వస్తుంది సార్. అందుకే వాడు నాయిస్ అనేది కూడా మనకి ఛానల్ దగ్గర చూపించాడు, అవునా? అవును సార్. అది ఇద్దరికి ఉంటుంది, సెండర్కి నాయిస్ గానే ఉంటుంది, రిసీవర్కి. సపోజ్ మనం గూగుల్ మీట్లో అనుకోకుండా మైక్ ఆన్ చేసుకొని ఎక్కడో వాళ్ళ కుక్కర్ దగ్గరికి వెళ్ళాడు, లేదా మిక్సీ దగ్గరికి వెళ్ళాడు, ఆటోమేటిక్గా వీ విల్ గెట్ సమ్ మోర్ సౌండ్, రైట్? యా, దిస్ ఈస్ ద ప్రాసెస్. ఎన్ని బొమ్మలు చూసినా మనకి అదే ఉంటుంది చూడండి. దిస్ మెసేజ్ హ్యాస్ వెరీ నైస్ ఇమేజ్. మీరు ఈ బొమ్మ గీసి దీని గురించి ఒక్కొక్క దాని గురించి రాశారంటే ఇట్ ఈస్ ఎ వెరీ హెల్ప్ఫుల్ వన్. సెండర్, తర్వాత మెసేజ్ని ఎన్కోడ్ చేయడం, ఎన్కోడింగ్, మెసేజ్, తర్వాత ఛానల్లో పెట్టడం, తర్వాత రిసీవర్కి అందించడం, దాన్ని డీకోడింగ్ చేయించడం, మళ్ళీ ఫీడ్బ్యాక్ సెంటర్కి పంపడం. ఓకేనా సార్? ఇది కొంచెం కష్టంగా ఉందంటే మీరు ఇదైనా ఓకే, బాగుంది. ఈ బొమ్మ చూడండి, ఈజీగా ఉంది. సెండర్, ఎన్కోడింగ్, మెసేజ్, డీకోడింగ్, రిసీవర్, తర్వాత ఫీడ్బ్యాక్, ఇంకా నాయిస్ అనేది మన ఆల్టర్నేట్గా రాసుకుంటాం. మీరు ఇది రాసినా రాయకపోయినా ఇట్ డజంట్ ఇంపాక్ట్, బట్ ఫీడ్బ్యాక్ మస్ట్ బి రిటన్. అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. ఇంతే ఉంటుంది బిజినెస్ ప్రాసెస్ అంటే. కమ్యూనికేషన్ ప్రాసెస్, ఇది బిజినెస్ ప్రాసెస్, ఐఎమ్ సారీ. సో ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ అంటే ఇంతే. దాన్ని మనం ఎవరు ఎందుకు ఇంపార్టెంట్ అనేది మనం డిస్కస్ చేసాం. చూడండి, ఇప్పుడు సెండర్ ఎందుకు ఇంపార్టెంట్ మీకు చెప్పాను కదా. అతని దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఐడియా కానీ. ఓకే, చూడండి ఇక్కడ హైలైట్ చేసింది మీకు కనిపిస్తుందా? మెసేజ్ వచ్చేసరికి అతను స్పీచ్ ఇవ్వచ్చు, పిక్చర్స్ చేయొచ్చు, సింబల్స్ పంపచ్చు, ఓకే, సైన్స్ పంపచ్చు, పిక్చర్స్ పంపచ్చు, సింబాలిక్గా చెప్పొచ్చు, వెర్బల్ కమ్యూనికేషన్ ఉండొచ్చు. దట్ ఈస్ అప్ టు ద సెండర్. అంటే ఆ మెసేజ్ ఎలా పంపితే మీకు అర్థమవుతుందో అలా చూపిస్తాడు. మెసేజ్ని ఎన్కోడింగ్ చేయడం అంటే ఎలా పెడితే బాగుంటుంది, వెర్బల్, నాన్ వెర్బల్, డిపెండింగ్ అపాన్ ద సిచ్యువేషన్, సింబల్స్లోనా, దట్ ఈజ్ ఎన్కోడింగ్. సో ఇక్కడ చూడండి మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఇక్కడ ఈ సింబల్స్ అన్ని కనిపిస్తున్నాయా? ఈ టెలిఫోన్ ద్వారా పంపచ్చు, రాయడం ద్వారా, ప్రింట్అవుట్, సైన్స్, సిగ్నలింగ్ ఇవ్వడం ద్వారా, చూడడం ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ఈమెయిల్ ద్వారా, ఓకే, వినడం, స్మైల్ ఇవ్వడం కూడా కమ్యూనికేషన్లో భాగమే. అంటే మీరు ఒప్పుకుంటున్నట్టు, లేదా మీరు పాజిటివ్ రియాక్షన్లో ఉన్నట్టు. సో ఒక టెలిఫోన్ ద్వారా చేయడం,
సో దీస్ ఆర్ ఆల్ ద కమ్యూనికేషన్ ప్రాసెస్. ఓకే, సో ఫీడ్బ్యాక్ ఎందుకు ఇంపార్టెంట్? చెప్పండి మీలో ఒకరు. సార్ ఏంటి సార్? ఫీడ్బ్యాక్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు? వాళ్ళకి కూడా తెలియాలి కదా సార్, మనకి ఎంత అర్థమైంది దాన్ని బట్టే కదా సార్ నెక్స్ట్ ఏం చేయాలని కూడా వాళ్ళకి ఒక ఐడియా ఉంటది. ఎస్, అంటే ఇఫ్ ద రిసీవర్ హౌ మచ్ హీ రిసీవ్డ్ ద ఇన్ఫర్మేషన్, అంతేనా? అంతే సార్. మనకి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే వాళ్ళకి కూడా యా మన ప్రాబ్లం వాళ్ళకి తెలియడం కోసం. యా భవానీ రైట్లీ సెడ్. అంటే అతను చెప్పింది ఇంకొక విధంగా ఏమన్నా అర్థం చేసుకున్నాడేమో అని కన్ఫర్మ్ చేసుకోవడం కోసం. ఒకవేళ తప్పుగా అర్థం చేసుకున్నాడు అనుకోండి, అసలు మొత్తం హోల్ సిస్టమే కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది కదా. ఎస్ సార్. ఇప్పుడు నేను మిమ్మల్ని గ్రీన్ లైట్ వేయమన్నాను, లేదా ఒక గ్రీన్ స్విచ్ చేయమన్నాను, మీరు వెళ్ళి ఆ రెడ్ స్విచ్ చేశారు. సార్ చెప్పింది రెడ్డే కదా అంటే మర్చిపోయారు, అంటే సరిగా మీరు కన్ఫర్మ్ చేసుకోలేదు. అక్కడ ఏమో పెద్ద అంటే షార్ట్ సర్క్యూట్ అయ్యే ప్రమాదం ఉండొచ్చు కదా కొన్ని చోట్ల. అవును సార్. లేదా ప్రొడక్టివిటీ ఆగిపోతుంది. అంటే సపోజ్ ఒక మిషన్, ఒక ఫ్యాక్టరీ మొత్తం ఆగిపోయింది 1 అవర్, మనం అలా తప్పు చేయడం వల్ల ఆ 1 అవర్ మనకి ప్రోడక్ట్ ఆగిపోతుంది కదా. అంటే ఒక బిజినెస్ లో, ఇండస్ట్రీ కావచ్చు, ఏదైనా కావచ్చు, కమ్యూనికేషన్ అనేది ఎక్కడైనా జరుగుతుంది. మనం బిజినెస్ కమ్యూనికేషన్ అంటే మనం కేవలం బిజినెస్ లోనే చూడాల్సిన పని లేదు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఫీడ్బ్యాక్లు ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి. నెగటివ్ ఫీడ్బ్యాక్. ఓకే, ఓకే సార్. ఫీడ్బ్యాక్ మనకి నెగటివ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగటివ్ ఫీడ్ ఫార్వర్డ్ ఆర్ కరెక్టివ్ కామెంట్స్, పాజిటివ్ ఫీడ్ ఫార్వర్డ్ ఆర్ అఫర్మింగ్ కామెంట్స్ అబౌట్ ఫ్యూచర్ బిహేవియర్, అది కూడా ఇచ్చాడు. ఇంకా మనకి ది మోడల్ ఆఫ్ కమ్యూనికేషన్, అవి మనకి పేరుని చూసి తెలిసిపోతాయి. నెగటివ్ ఫీడ్బ్యాక్ అంటే మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తారు, నాకు అర్థం కాలేదని చెప్తారు. మీరు పాజిటివ్గా అర్థమైందని ఎలా చెప్తారు? ఇక్కడ చూడండి, ఈ ప్రాసెస్ మన దగ్గర ఎలా జరుగుద్దో చెప్తున్నాడు. సపోజ్ మీకు నేను ఒక క్లాస్ చెప్తున్నాను, మీరు ఏం చేస్తారో అతను చెప్పాడు అనమాట. ప్రాసెస్, ద సెండర్ డిసైడ్స్ ద మెసేజ్ టు బి ట్రాన్స్మిటెడ్. నేను ముందు నా మైండ్లో ఏమనుకుంటాను, వీళ్ళకి లింక్ పంపించి క్లాస్ చెప్పాలి అనుకుంటాను. నెక్స్ట్ ఎలా లింక్ పంపాలి, వాట్సాప్ ద్వారా పంపాలి. ద సెండర్ ఎన్కోడ్స్ ద మెసేజ్. సో నేను ఆ లింక్ని అవన్నీ టైప్ చేసి పెట్టుకుంటాను. ద సెండర్ సెలెక్ట్స్ ది అప్రోప్రియేట్ ఛానల్ ఆఫ్ కమ్యూనికేషన్. ఆ తర్వాత అన్ని టైప్ చేసి పెట్టుకున్న తర్వాత వాట్సాప్ అనే ఛానల్ నేను ఎంచుకుంటాను. నెక్స్ట్ ద రిసీవర్ రిసీవ్ ద మెసేజ్. మీరు వాట్సాప్ ద్వారా మీరు రిసీవ్ చేసుకుంటారు. ద రిసీవర్ డీకోడ్స్ ద మెసేజ్. మీరు దాన్ని చదివి అర్థం చేసుకుంటారు. ఏంటి, 3 గంటలకు అన్నారు లేదా 3:15కు అన్నారు, అది డీకోడ్ చేస్తారు మీరు. ద రిసీవర్ ప్రొవైడ్స్ ద ఫీడ్బ్యాక్ టు ద సెండర్. ఇక్కడ ఫీడ్బ్యాక్ ఏంటి, మీరు జాయిన్ అవ్వడం. అక్కడ మీరు ఓకే అని రాయబని లేదు, మీరు జాయిన్ అయితే అదే ఫీడ్బ్యాక్. ద రిసీవర్ ప్రొవైడ్స్ ద ఫీడ్బ్యాక్ టు ద సెండర్. నాకేం మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు, మీరు పంపిన మెసేజ్ మాకు అందినట్టు ఎలా తెలుస్తుంది నాకు, మీరు క్లాస్ జాయిన్ అవ్వడం వల్ల నేను పెట్టిన లింక్ వెళ్ళి చూసి జాయిన్ అయ్యారు అని నేను అనుకుంటాను. ఓకే, దట్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్. ఇక మనం ఫైనల్గా ఇక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది చూడండి. అంటే ఓవరాల్ సమ్మరీ ఏం చెప్తున్నాడు అతను, కమ్యూనికేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ మీన్స్ ట్రాన్స్మిషన్ ఆర్ ప్యాసేజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ట్రాన్స్మిషన్ అంటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇన్ఫర్మేషన్ వెళ్ళడం, లేదా ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆర్ మెసేజ్ ఫ్రమ్ ద సెండర్ త్రూ ఏ సెలెక్టెడ్ ఛానల్ టు రిసీవర్. మీకు ఇప్పుడు అర్థమైపోతుంది చూడండి కమ్యూనికేషన్ అనగానే. సో ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెండర్ టు రిసీవర్ త్రూ ది ప్రాపర్ ఛానల్. ఓకే, లేదా త్రూ ది సెలెక్టెడ్ ఛానల్. ఇప్పుడు డెఫినేషన్ ఇప్పుడు చెప్తారా మీరు ఒకరు? భవానీ, హలో.
ఏంటి కనిపించడం లేదా ఇది? హలో. సార్ ఇప్పుడు మనం కమ్యూనికేషన్ అంటే రఫ్గా చెప్పుకున్నాం, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. మనం అంటే యాజ్ ఇట్ ఈస్గా సబ్జెక్ట్లో ఉన్నట్టు చెప్పుకోవాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారో వినండి. ద ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్ రెఫర్స్ టు ది exchange of information from the sender to receiver through a selected channel. ఒకసారి చెప్పండి నాకు ఇది రివర్స్ లో ఎవరైనా. అది కనపడట్లేదు సార్. అది కనిపించకపోయినా నేనేమంటానంటే మీకు ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని తెలుసు. ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది? సెండర్ టు రిసీవర్ కదా. నెట్ పోయిందా సార్? వినిపిస్తుందమ్మా మీకు ఇది? వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది. చూడండి, సెండర్ టు రిసీవర్, ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ త్రూ ఎలా? త్రూ ఏ సెలెక్టెడ్ ఛానల్. ఇప్పుడు నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఎలా పంపాను నేను? వాట్సాపే కదా. అది చెప్పండి ఒకసారి. ఛానల్ ద్వారా అవును సార్. దాన్ని ఒకసారి డెఫినేషన్ లాగా చెప్తారా? నేను ఒకసారి చెప్తాను వినండి. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ త్రూ ఏ సెలెక్టెడ్ ఛానల్ ఈజ్ కాల్డ్ కమ్యూనికేషన్. ఎవరు చెప్పగలరు? మీలో ఎవరు చెప్పగలరు? మళ్ళీ చెప్పండి సార్. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ త్రూ ఏ సెలెక్టెడ్ ఛానల్. చెప్పగలరా? ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. సో మనకి మెయిన్ చూడండి, సెండర్, మెసేజ్, ఎన్కోడింగ్, తర్వాత ఛానల్, రిసీవర్, డీకోడింగ్, ఫీడ్బ్యాక్, ఇవన్నీ మీకు ఈజీగానే ఉంటాయి. సో ఐ స్టాప్ ద ప్రెజెంటేషన్, వీ విల్ హ్యావ్ ఎ డిస్కషన్. సో మెయిన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వాటిల్లో మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సింది, ఒక మీకు పిక్చర్ చూపించాను, ఒకటి 5-6 సైడ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అవి మనకు గుర్తుంటే ఈ ప్రాసెస్ మొత్తం మనకు గుర్తుంటుంది. అవి ఒకసారి చెప్పగలరా? మొదటిది, సెకండ్ అలా చెప్తాను సార్. కమాన్. సెండర్, ఫస్ట్ సెండర్ ఉండాలి. సెండర్. ఎన్కోడింగ్, ఓకే, ఎన్కోడింగ్. మెసేజ్. ఛానల్, ఛానల్ ఉండాలి. 4 అయ్యాయి. రిసీవర్, రిసీవర్, డీకోడింగ్, ఫీడ్బ్యాక్. సో ఈ 7 కానీ ఉన్నట్లయితే ఎలా? ఈ 7 వరుసగా సెండర్ నుంచి చివర ఫీడ్బ్యాక్ వరకు, దాన్ని మనం కమ్యూనికేషన్ ప్రాసెస్ అంటాం. దీంట్లో మీకు ఎనీ డౌట్ యూ హ్యావ్? డూ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆన్ ప్రాసెస్ ఆఫ్ కమ్యూనికేషన్? ఒక్కొక్క సైడ్ హెడ్డింగ్ గురించి మనం రాస్తాం. లేదు అని చెప్తున్నారు. చందు సైదు మీన్స్, మే ఐ నో యువర్ నేమ్ ప్లీజ్. చందు అంటే ఎవరు? జాను. I have been forgetting. Okay. Pardon me, I forget your name. Jahnavi. So she is saying no doubt. So మీకు ఒకవేళ ఎగ్జామ్లో ఇది ఇస్తే మీకు రాయడం తేలికేనా? అంటే మీరు బొమ్మ గీసుకొని ఒక్కొక్క దాని గురించి రాస్తా ఉండాలి. సెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్
వేరేది ఏదైనా అలా గీసినా పర్లేదా సార్? రఫ్ గా గీసినా పర్వాలేదు. మీకు ఇప్పుడు ఆ 7 గుర్తున్నాయి కదా సైడ్ హెడ్డింగ్స్, గుర్తున్నాయి సార్. అవి వరుసగా రాసుకుంటూ వెళ్ళిపోతారు. మీరు ఈజీగా ఒక పేజ్ 2 పేజీలు బిల్డప్ చేయగలరు కొంచెం మీరు నాలెడ్జ్ వాడితే. సరే సార్. అంటే ముందు సెండర్ అండ్ సైడ్ హెడ్డింగ్ పెట్టడం, నెక్స్ట్ సెండర్ గురించి కొంత రాయడం, ముందు డెఫినేషన్ రాస్తారు. డెఫినేషన్ ఈజీయే కదా. ఈజీగానే ఉంది సార్. అంటే మనం ఆ ప్రాసెస్నే మళ్ళీ రాస్తాం, ఏం లేదు. ఎక్స్చేంజ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెండర్ టు రిసీవర్ త్రూ ఏ సెలెక్టెడ్ ఛానల్, దట్ ఈస్ కాల్డ్ కమ్యూనికేషన్. అలా రాసేసేసి దాని కింద సెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ సెండర్ హ్యాస్ ది ఇన్ఫర్మేషన్, సెండర్ హ్యాస్ ది ఐడియా అండ్ సెండర్ అంతే చాలు. దట్స్ వై సెండర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెండర్ కింద ఏమంటాం, encoding. So encoding means the message the sender writes in which format, spoken format or written format or message in message format, ఎలా ఏ టైప్లో రాసుకుంటారు, ఇన్ పిక్చర్ ఫార్మాట్ అది. నెక్స్ట్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ మెసేజ్ టు బి కన్వేడ్ బై ద సెండర్ టు ద రిసీవర్. సో మెసేజ్ లేకపోతే సెండర్ ఏం పంపలేడు కదా. సో మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ in the organization. Next message తర్వాత ఛానల్ is also very important because ఛానల్ helps to connect the sender and receiver. అంతే కదా. మీకు వాట్సాప్ లేదనుకోండి, మిమ్మల్ని ఎలా కలుస్తాను? సో దట్స్ వై ఛానల్ కనెక్ట్స్ ది సెండర్ అండ్ రిసీవర్. ఇప్పుడు అర్థమైందా? అలా ఒక్కొక్కటి అర్థమైంది సార్. నెమ్మదిగా డెవలప్ చేసుకుంటూ చివరి దాకా ఫీడ్బ్యాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఫీడ్బ్యాక్ gives the understanding of the receiver. ఓకేనా? ఓకే సార్. మీకు ఇంకా ఇదే నా టాపిక్. నేను ఎక్కువ తోటి చెప్పినా తక్కువ తోటి చెప్పినా ఐ డోంట్ వాంట్ టు నో బోర్ యూ. సింపుల్గా షార్ట్లో ఇదే చెప్పాను మీకు. ఐ థింక్ యూ హ్యావ్ అండర్స్టూడ్. అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్. So enjoy the day, remaining day, and very happy. I feel you are very happy to understand this process of communication. I am also feeling very happy because you have understood the concept. Yeah, thank you very much. We will meet on రేపు క్లాస్ లేదనుకుంటాను. Just let me check in just let me check in the timetable and tell you. Just wait a minute. I have a timetable. Whether I will send you timetable also, so that you will tomorrow is Wednesday. BCom students, we do not have any class, but BS students we have class 2 to 3 p.m. Afternoon. Yeah, thank you very much. Okay, With sir. this yeah, Thank you, sir. yeah, thank you very much. In this I end the class. Okay, bye, goodbye. Bye, sir. బాయ్ సార్. Yeah.